భరద్వాజ గారు, ఈరోజు రజనీకాంత్ గారి పుట్టినరోజు. అవును. రజనీకాంత్ గారు ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా తెలుగు గురించి ముందు రామారావు గారితో స్టార్ట్ చేస్తారు ఆయన. అవును. రామారావు గారికి అలానే రజనీకాంత్ గారికి ఉన్న అనుబంధం ఏంటి? ఎక్కడ వాళ్ళకి ఆహ్, కుదిరింది? ఎలా ట్రావెల్ అయ్యారు? ఏంటి అనేది డిస్కషన్ నడుస్తుంది. అవును. ఏంటి పరిస్థితి? ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు ఇద్దరు? అంటే అప్పుడే కెరియర్‌లోకి ఎంటర్ అయ్యాడు ఈయన. హ్మ్. అంటే యాక్చువల్‌గా తెలుగు సినిమాల మీద కాన్సంట్రేట్ చేయాలా? ఆ! తమిళ సినిమాల మీద కాన్సంట్రేట్ చేయాలా? అనేటువంటి ఒక డోలాయమాన స్థితిలో ఉన్నాడు రజనీకాంత్ అప్పుడు. కెరీర్ స్టార్టింగ్‌లో. కెరియర్ స్టార్టింగ్‌లో. అంటే ఆయనకి మొదట దొరికిన వేషం 'అపూర్వ రాగంగళ్' సినిమా బాలచందర్ గారిది. హ్మ్. ఆ సినిమాలో చాలా చిన్న క్యారెక్టర్ చేశాడు. కానీ ఇమ్మీడియేట్‌గా అతనికి పెద్ద క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది తెలుగులోనే. ఓహ్! 'అంతులేని కథ.' హ్మ్. 'అంతులేని కథలో' దాని తమిళ వెర్షన్‌లో వేరే యాక్టర్ చేశాడు అక్కడ. అదే క్యారెక్టర్‌ని తెలుగులో రజనీకాంత్‌తో చేయించుకున్నాడు ఆయన. బాలచందర్ గారే. హ్మ్. అది చాలా పెద్ద క్యారెక్టరు. ఓకే. రజనీకాంత్ ఒక నటుడిగా తెలుగు ప్రేక్షకులకు రిజిస్టర్ అయింది 'అంతులేని కథతో.' ఓకే. ఇమ్మీడియేట్‌గా 'చిలకమ్మ చెప్పింది' అని ఇంకొక పెద్ద క్యారెక్టర్‌తో ఆఫర్ వచ్చింది ఆయన దగ్గరికి. ఈరంకి శర్మ గారు. ఈరంకి శర్మ గారు బాలచంద్ర గారి అసిస్టెంట్. హుహు. అందుకని ఆయన మొదటి సినిమాలో రజనీకాంత్‌కి పెద్ద పాత్ర ఇచ్చాడు ఆయన. హుహు. అది చాలా పేరు తీసుకొచ్చింది రజనీకాంత్‌కి. ఇలా వరుసగా అలాగే రాఘవేంద్రరావు గారి 'ఆమె కథ.' హ్మ్. దానిలో రజనీకాంత్‌ది మంచి క్యారెక్టర్. ఈ క్రమంలో ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. హ్మ్. ఈ టైంలోనే కేఎస్ఆర్ దాస్ గారు 'అన్నదమ్ముల అనుబంధం' సినిమా, 'అన్నదమ్ముల సవాల్'. ఓకే. 'అన్నదమ్ముల సవాల్' అనే సినిమాలో కృష్ణని, రజనీకాంత్‌ని పెట్టి ఆ సినిమా తీశారు సారథి వారు. ఓకే. ఆ సినిమా చాలా పెద్ద హిట్. అదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఇద్దరూ అసాధ్యులే అని తీశాడు. ఆ సినిమా కూడా బాగానే ఆడింది. నెమ్మదిగా రజనీకాంత్కి తెలుగులో ఇమేజ్ పెరుగుతున్నటువంటి దశ. ఆ టైంలో తెలుగు మీద కాన్సన్ట్రేట్ చేయాలా, అక్కడ తమిళ్ మీద వెళ్ళాలా అనేది అనుకుంటున్న టైంలో అక్కడ వ్యాక్యూమ్ కనిపిస్తోంది. హ్మ్. శివాజీ గారు నెమ్మదిగా పెద్ద పాత్రలకు షిఫ్ట్ అవుతున్నాడు. ఎంజీఆర్ గారు అప్పటికే వెళ్ళిపోయి ఉన్నాడు. హ్మ్. ఒక ప్రభావవంతమైన మాస్ హీరో స్థానం కోసం అక్కడ ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయి ఉంది. దాంట్లో ఎమర్జ్ అయిపోయాడు తను. హ్మ్. ఎమర్జ్ అయిపోయి తెలుగు సినిమాలు చేయలేనంత బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే ఆయన ఎన్టీఆర్తో 'టైగర్' అనే సినిమా చేశాడు. హ్మ్. ఆ 'టైగర్' సినిమా కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ క్రమం, ఈ ప్రాసెస్లో ఎన్టీఆర్తో పరిచయం అక్కడ అలా మొదలైంది. 'టైగర్' సినిమా షూటింగ్ టైంలో. 'టైగర్' కంటే ముందు ఇలా ఇందులో ఈ క్యారెక్టర్ రజనీకాంత్తో చేయిస్తున్నాం అని నిర్మాత, దర్శకులు వెళ్ళి చెప్పినప్పుడు ఎవరితను అనేది ఆయన గమనించాడు. అయితే అప్పటికి ఈయనకి కొంచెం వ్యసనాలు ఉండేవి. ఆయనే చెప్పుకున్నాడు చాలా వేదికల మీద, రజనీకాంతే. హ్మ్. అంటే వీళ్ళు ఒక చోట తక్కువ ధరకి మందు దొరుకుతుంది అనుకుని వెళ్ళేవాళ్ళట. అంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఇంటి ముందు, ఇప్పుడు ఫ్లైఓవర్ వచ్చింది, అది లేదు అప్పుడు. హ్మ్. చివర డెడ్ ఎండ్ అది. అక్కడ తక్కువ ధరకి మద్యం దొరుకుతుంది కాబట్టి వెళ్ళాలి. ఇక్కడేమో జనాలు ఉంటారు, ప్రొడ్యూసర్లు వాళ్ళు ఉంటారు. వీళ్ళని దాటుకుని వెళ్ళటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది మాకు అని చెప్పాడు ఒక వేదిక మీద ఆయన, ఓకే. రజనీకాంత్. ఇలా ట్రావెల్ అయ్యేది ఆయన ప్రయాణం. అది తెలిసి నీకెంతో లైఫ్ ఉందా, భవిష్యత్తు ఉంది, ఎందుకు నువ్వు అనవసరంగా చెడగొట్టుకుంటున్నావు ఇది ఆ! అంటే, నీకు ఇప్పుడు సీరియస్గా అనిపించకపోవచ్చు కానీ ఇది నీకు అలవాటు అయిపోతే నిన్ను తినేస్తుంది ఇది. హ్మ్. ఇలా కెరియర్ నష్టపరుచుకున్నటువంటి చాలామంది తెలుసు నాకు అని ఈయనకి చెప్పాడు ఆ షూటింగ్ టైంలో. నవశక్తి బ్యానర్లో వచ్చింది ఆ సినిమా 'టైగర్'. ఆ టైంలో ఆయన చెప్పాడు, బాబు కంట్రోల్. నువ్వు వెళ్తున్నావు, వేరే ట్రాక్లో వెళ్తున్నావు, నీ కెరియర్ ఏమో అద్భుతంగా వెడుతోంది. ఈ టైంలో ఈ ప్రభావంతో నువ్వు గనక ఈ ముద్ర పడితే నష్టపోయినటువంటి నటులు నాకు తెలుసు. అంటే ఆయన రాముడిగా పరిచయం చేసినటువంటి హర్నాథ్ గారి కెరియర్ ఏందో ఆయనకు తెలుసు. అవును. ఇలాంటి అనుభవాలు ఉన్నాయి ఆయనకి. ఈ అనుభవాలన్నీ రజనీకాంత్కి అర్థం చేయించే ప్రయత్నం చేశాడు ఆయన. ఈ క్రమంలో తను రెస్పాన్సిబుల్గా ఉండాలి అనేది ప్రధానంగా ఆయన చెప్పింది. నీకు అవకాశాలు వస్తున్నాయి, పెరుగుతున్నావు, కొత్త డైరెక్టర్లు మాత్రమే కాదు, పెద్ద డైరెక్టర్లు కూడా నీతో ప్రాజెక్టులు చేయడానికి సిద్ధపడుతున్నారు.
ఈ టైంలో నువ్వు ఎక్కడో చోట ఏదో ఒక తప్పటడుగు వేసేస్తావు, కెరియర్ వెళ్ళిపోతుంది ఎక్కడికో. కాబట్టి నిన్ను పక్కకి నెట్టడానికి చాలామంది రెడీగా ఉంటారు, ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు అని చెప్పడంతో ఈయన కొంత కంట్రోల్ అయ్యి దాని నుంచి బయటకు వచ్చాడు. తర్వాత నెమ్మదిగా ఆయన ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళాడు. ఆయనే ఒక వేదిక మీద రివీల్ చేసుకున్నట్టుగా రజనీకాంత్ తను మాత్రమే కాదు, ఇళయరాజా కూడా ఆ టైంలో కెరియర్ ప్రారంభంలోనే ఉన్నాడు. ఆ కెరియర్ ప్రారంభంలో వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని తాగిన సందర్భాల గురించి గుర్తు చేసుకున్నాడు ఈ మధ్య ఆయన రజనీకాంత్. ఆయన కూడా నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపు ట్రావెల్ మొదలుపెట్టి క్రమంగా రెగ్యులర్గా హిమాలయాలకు వెళ్ళటం ఇలా మొదలైపోయింది వీళ్ళ జీవితం. ఎప్పుడైతే ఈ కంట్రోలింగ్ వచ్చేసిందో అప్పుడు వచ్చినటువంటి విజయవంతమైన ఆఫర్లన్నింటినీ కూడా ఆయన సద్వినియోగపరుచుకోగలిగాడు. పరుచుకుని శివాజీ గారు పూర్తి స్థాయిలో పక్కకి వెళ్ళే టైంకి తను సూపర్ స్టార్గా ఎమర్జ్ అయిపోయాడు అక్కడ. అందుకని ఒక మాట అనేవాళ్ళు తమిళ్లో, ఇద్దరికి అవకాశం ఉంది, ఆ ఇద్దరూ ఎమర్జ్ అయ్యారు, కమల్ హాసన్ అలాగే రజనీకాంత్. బాలచందర్ గారి స్టేట్మెంట్ ఇది. తెలుగులో ఇలాంటి వ్యాక్యూమ్ వచ్చేస్తోంది, ఎన్టీఆర్ వెళ్ళిపోతున్నాడు రాజకీయాల్లో నుంచి, ఆ వ్యాక్యూమ్లో ఇద్దరి ప్లేస్లో ఒకడు ఎమర్జ్ అవుతున్నాడు అనేది ఆ రోజున ఆయన అన్నమాట చిరంజీవి గురించి. ఇలా వీళ్ళందరూ ఒక టైంలో కెరియర్ మొదలుపెట్టిన వాళ్ళు, అలాగే అందరూ ఒక చోట నుంచి వచ్చిన వాళ్ళు. పర్టికులర్గా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ సారథ్యంలో ప్రారంభమైనటువంటి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన మొదటి బ్యాచ్ విద్యార్థి ఆయన రజనీకాంత్. ఈ నటనా రంగంలోకి స్టేజ్ మీద తను ముందు స్టేజ్ ఆర్టిస్ట్గా ఆయన కొంత పేరు వచ్చింది. ఆ పేరు రావడానికి కూడా ఎన్టీఆర్ కారణం. కృష్ణ పాండవీయం సినిమా అనేక సార్లు చూశాడు ఆయన బెంగళూరులో. ఆ సినిమా ఎన్టీఆర్ గారు డైరెక్టర్గా ఆయన పేరు పడినటువంటి మొదటి సినిమా. అంతకుముందు సీతారాం కళ్యాణం చేసినప్పటికీ డైరెక్టర్గా ఆయన పేరు వేసుకోలేదు. గురువు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో డైరెక్టర్ పేరు వేయకూడదు అని వాంటెడ్గానే వేయలేదు ఆయన. కేవీ రెడ్డి గారిని అడిగి కాదనిపించుకున్న ప్రాజెక్టు కాబట్టి కేవీ రెడ్డి గారి పేరు ఉండాల్సిన స్థానంలో తన పేరు వేసుకోవడం ధర్మం కాదని తను భావించి అసలు డైరెక్టర్ కార్డు లేకుండా సినిమా రిలీజ్ చేశాడు ఆయన. ఇప్పటికీ యూట్యూబ్లో చూడొచ్చు, అది డైరెక్టర్ కార్డు ఉండదు దానికి. ఓకే, నిర్మాత త్రివిక్రమరావు అని ఆగిపోతుంది. కాబట్టి పాండవీయం సినిమాతో ఆయన టైటిల్ వేసుకున్నాడు, డైరెక్షన్ కార్డు వేసుకున్నాడు. ఆ సినిమాలో దుర్యోధనుడి పాత్ర పోషించాడు ఆయన. ఆ దుర్యోధనుడి పాత్ర కోసం చాలాసార్లు చూశారు సినిమా రజనీకాంత్ కూడా. చూసి ఆ దుర్యోధనుడి పాత్రలో కొన్ని సీన్స్ తీసుకుని వీళ్ళు నాటకంగా ఆడారు. దానిలో విపరీతంగా పేరు వచ్చింది ఆయనకు స్టేజ్ మీద. అలా ఎన్టీఆర్ని స్టేజ్ మీద ఇమిటేషన్తో ఆయన నట జీవితం ప్రారంభమైంది. ఓకే, అందుకని ఎన్టీఆర్ అంటే ఆయనకి ప్రత్యేకమైన అభిమానం, చాలా ప్రత్యేకమైన అభిమానం మాత్రమే కాదు, ఒక స్థాయిలో చూసేవాడు ఆయన్ని. అదే స్థానం ఎప్పటికీ నడిపాడు ఆయన. అంటే తను ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ హైదరాబాద్ వస్తే ఎన్టీఆర్ని కలవకుండా వెళ్ళేవాడు కాదు ఆయన చివరి వరకు. ఈ ప్రాసెస్లోనే ఆయన ఒకసారి ఒక మాట అన్నాడు. అంటే ఈ నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన చాలా ఉద్రేకంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. అసెంబ్లీ కాంపౌండ్లో సాలిడారిటీ తెలియజేయటం కోసం రజనీకాంత్ వెళ్ళాడు అక్కడికి. వెళ్ళినప్పుడు రామారావు గారు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ విని బయటకు వచ్చి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే దాదాపుగా పెరియార్ స్థాయిలో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే పెరియార్కి ఒక స్థానం ఉంది అక్కడ, పెరియార్ రామస్వామి ఆ స్థాయికి అనిపిస్తోంది నాకు ఎన్టీ రామారావు గారి మాటల్లో అనేది ఆయన ఆ రోజు బయటకు వచ్చి రజనీకాంత్ చెప్పిన మాట. నిజంగానే ఎన్టీఆర్ మీద పెరియార్ ప్రభావం ఉంది. ఆయన ఒక మాట తరచూ ఎంజీఆర్తో అనేవాడు, ఎంజీఆర్ మీకొక రామస్వామి ఉన్నాడు, మాకొక రామస్వామి ఉన్నాడు అనేవాడు ఆయన. అంటే మీకు పెరియార్ రామస్వామి ఉన్నాడు, మాకు త్రిపురనేని రామస్వామి ఉన్నాడు అనేది ఎన్టీఆర్ కాంటెక్స్ట్ అక్కడ. ఈ రామస్వామి, ఆ పెరియార్ రామస్వామి వీళ్ళిద్దరి ప్రభావము ఆయన మీద సినిమాల్లోనూ ఉంది, రాజకీయాల్లో కూడా ఉంది. ఆయన మీద ఈ ప్రభావం ఉంది అనే విషయాన్ని
మొదటిసారి రజనీకాంత్ అక్కడ చూశాడు. నిజానికి ఆయన ఏదైతే అడ్మైర్ అయ్యాడో దుర్యోధనుడి పాత్ర చూసి, ఆ దుర్యోధనుడి పాత్ర చిత్రణలో కూడా ఈ ఇద్దరు రామస్వాముల ప్రభావం కనిపిస్తుంది. ఎన్టీఆర్ చేసిన ప్రతి పౌరాణిక సినిమా, పర్టికులర్గా ఆయన బ్యానర్లో, ఆయన బయట చాలా సినిమాలు చేశాడు, చాలా పౌరాణికాలు, వాటిలో ఆయన కల్పించుకునేవాడు కాదు. అంటే బయట సినిమాల్లో తను జోక్యం చేసుకునేవాడు కాదు, తన సినిమాల్లో ఎవరైనా వేలు పెడితే ఊరుకునేవాడు కాదు. అది ఆయన ధోరణి. ఆయన సినిమాల్లో మాత్రం ఖచ్చితంగా ఈ తాత్విక చింతన ఉండేది. ఈ ఇద్దరు రామస్వాముల తాత్విక చింతన తన సినిమాల్లో కంటిన్యూస్గా నడిపాడు ఆయన. దాన్నే యథాతథంగా రాజకీయాల్లో మాట్లాడాడు ఆయన. అందుకని చాలామంది అన్నట్టుగా ఎన్టీఆర్కి రాజకీయాలు తెలియదు, సడన్గా రాజకీయాల్లోకి వచ్చాడు అని మాట్లాడేస్తూ ఉంటారు. ఆయన అంతకుముందు ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడేవాడు కాదు అని కూడా కొంతమంది మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. ఆయన చాలా స్పష్టంగా ఆయనకు ఒక పొలిటికల్ ఫిలాసఫీ, ఒక ఐడియాలజీ ఉన్నాయి. ఆ ఐడియాలజీ ఉంది. ఆయన ఇక్కడి నుంచి ఇలా ట్రావెల్ అయ్యాడు అనేది ఆ రోజు ఆ ఉపన్యాసం చూసినప్పుడు రజనీకాంత్కి అర్థమైంది. దాన్ని బయటకు వచ్చి అక్నాలెడ్జ్ చేశాడు. ఈ క్రమంలో ప్రతిసారి ఆయన ఎన్టీఆర్తో ఇంటరాక్ట్ అవ్వటం, ఆయన దగ్గర నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయటం, అలాగే తను రాజకీయాల్లోకి రావాలి అనుకున్నప్పుడు కూడా ఎన్టీఆర్ వచ్చిన టైము, ఆయన భావావేశము, అలాగే ప్రజల మీద ఆయన వేసిన ముద్ర అన్ని రకాలుగాను, అంటే సినిమాల్లో మాట్లాడుతూ వచ్చినదే ఆయన రాజకీయాల్లో మాట్లాడటంతో జనం ట్రావెల్ అయిపోయారు. ఎన్టీఆర్ ఆ ఇమేజ్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. అది మనం చేయగలిగామా లేదా? ఎంజీఆర్ కూడా చేశాడు. అది ఆ ప్రయాణం మనకు ఉందా లేదా అనేది ఒకటి చెక్ చేసుకుని తను పొలిటికల్గా రావాలా వద్దా అనే దాని మీద కూడా వీళ్ళిద్దరినీ ఒక ఉదాహరణలుగా పెట్టుకుని స్టడీ చేసి, ఒక కేస్ స్టడీ చేసి అప్పుడు నిర్ణయం తీసుకున్నాడు ఆయన వద్దని. ఇంత ప్రభావం ఉంది ఎన్టీఆర్ ప్రభావం రజనీకాంత్ మీద ఈ స్థాయిలో ఉంది. అందుకని ఈ రోజున ఆయన పుట్టినరోజు, రజనీకాంత్ బర్త్డే రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఈ టాపిక్. ఈ నేపథ్యంలో తెలుగు వెండితెర వెలుగు అనండి, లేకపోతే తెలుగువారి ఆరాధ్య నటుడు అనొచ్చు. తెలుగువారి ఆరాధ్య నటుడు, అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు గారి ప్రభావం రజనీకాంత్ మీద అన్ని స్టేజుల్లోనూ ఉంది. ఆయన ప్రతి నిర్ణయం వెనకాల ఉంది. అందుకని ఆయన ఎప్పుడూ ఎన్టీఆర్ పట్ల వినమ్రతతో ఉండేవాడు. చివరి వరకు, అంటే రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఒకసారి వేదిక మీద గుర్తు చేసుకునేవాడు. నేను ఎప్పుడు వచ్చినా ఆయన్ని కలవకుండా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనేవాడిని కాదు, కలవకుండా పాల్గొనాల్సి వచ్చింది అనేవాడు. అలాగే ఈ ప్రాసెస్లోనే ఆయనకి ఎన్టీఆర్ స్మారక పురస్కారం ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ ఎమోషన్లోనే మాట్లాడాడు ఆ రోజు ఆయన వేదిక మీద. ఆ మాట్లాడింది విపరీతంగా ట్రోల్ చేశారు ప్రత్యర్థులు. అయినప్పటికీ ఆయన ఏం కేర్ చేయలేదు, ఆయన ధోరణిలోనే ఆయన ఉన్నాడు. అంతటి అభిమానం ఎన్టీఆర్ అంటే. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం. వ్యక్తిగా రజనీకాంత్ని తీర్చిదిద్దింది ఎన్టీఆర్ఏ, నటుడిగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎన్టీఆర్ఏ. వాళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్ అలా కొనసాగింది.